పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో దైవ సన్నిధికి ఆయా ప్రాంతాల నుంచి ప్రభు నామాన్ని గణపరచడానికి తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి ప్రయాసపడిన సహోదరి సహోదరులకు కూడి వచ్చిన ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన 2024 సంవత్సరం అంతా మీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ కాపాడి నాయన ఈ నూతన సంవత్సరంలో ఈ 2025లోనికి నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ఈ యొక్క మొదటి ఆదివారము మీ సన్నిధిలో దేవా మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరు వచ్చిన వారందరినీ దీవించండి. ఈరోజు మీ గ్రంథం ద్వారా మా జీవితాలకి మీరు అందించబోతున్న వర్తమానాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విలువైన మీ మాటలు మేము నేర్చుకుని నాయన మా యొక్క లోపాలు సరిదిద్దుకునే మనసు మా అందరికీ ప్రసాదించుకొని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన్ని మరొకసారి అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ కొన్ని మాటలు దైవ గురించి మనం నేర్చుకుందాం. దేవుని యొక్క మహాకృపలో 2024వ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో మనలందరినీ కాచి 2025 సంవత్సరం చూసే భాగ్యాన్ని, ముఖ్యంగా మొదటి ఆదివారాన్ని దేవుడు తన కృప ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. ఇది ఆయన కృప ద్వారా మనం వచ్చేది తప్ప మనకున్న శక్తి బల జ్ఞానాన్ని మాత్రం కాదు. అయితే ఆయన ద్వారా వచ్చిన మనం ఈ నూతన సంవత్సరంలో లేదా ఈ యొక్క ఆదివారం దేవుడి యొక్క వర్తమానం మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం ఆలోచించాలి. దేవుని కృపలో ఎన్నో పాఠాలు విన్నాం. గతకాలం ఎన్నో పాఠాలు విన్నాం. విన్నవారు విడిచిపెట్టేవారుగా కాకుండా విని వాటిని అనుసరిస్తేనే దేవుడి నామానికి మహిమ, మన అందరికి ఆశీర్వాదం. దేవుడు మన బ్రతుకు ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే చెప్పాడు. ఈ సంవత్సరం కూడా ఎందుకు ఉంచాడయ్యా అంటే తుంచేయకుండా. ఎందుకంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేసాడు, కానీ వాటి మీద ఏమి రాలేదంట, ఫలాలు రాలేదంట. ఏమన్నాడు యజమాని, తీసేద్దాం అన్నాడంట. తోటమాలి ఏమని బతిమాలుకున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉంచవయ్యా అని కోరాడు. అంటే ఈ సంవత్సరం కూడా ఉంచి ఎరువేద్దాం, బాగా త్రవ్వుదాం, ఒకవేళ ఫలిస్తే మంచిది, ఫలించకపోతే తీసేద్దాం అన్నాడు. ఫలించకపోతే ఏమైపోతాయి అన్నీ, ఫలింపని ప్రతి తీగ ఇందులో పడుతుంది, అగ్నిలో పడుతుంది. దేవుడు ఈ సంవత్సర కాలాన్ని కూడా మనకి ఎందుకు ఉంచాడు అంటే, మనల్ని తుంచకుండా ఉంచాడు అంటే ఆయనలో ఫలించాలని దేవుని యొక్క కృప మన మీద ఉంది. ఈ సంవత్సరాలు కూడా మనం ఫలింపలేని వారిగా ఉన్నామనుకోండి, తుంచే పరిస్థితి కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. కనుక మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మాట వినాలి, ఆయనకు భయపడాలి, ఆయన సన్నిధికి విలువ ఇవ్వాలి. ఓకేనా? అదే ఈ సంవత్సర కాలం ఎందుకు ఉంచాడు అంటే ఆయన ఇంకా మనకు వాక్యం ద్వారా ఎరువేస్తూ ఉన్నాడట. ఓకేనా? వాక్యం ద్వారా ఆయన ఎరువేస్తున్నాడు. కనుక వాక్యం మనం ఏం చేసేది అంటే బాగు చేసేది తప్ప పాడు చేసేది కాదు. కనుక అటువంటి కృపను, అలాగే వాక్యాన్ని మనం దూరం చేసుకుంటే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు దేవుని వర్తమానములుగా యెరూషలేము గురించి మనం నేర్చుకున్నాం. యెరూషలేము గురించి యొక్క చరిత్ర లేదా యెరూషలేము గురించి యొక్క కొన్ని వివరాలు మన గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుడు కోరుకున్న పట్టణం అంటాడు, దేవుడు కోరుకున్న పట్టణం అంటాడు. యేసు ప్రభు అంటాడు అది మహారాజు పట్టణం అంటాడు. మరలా అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఆ పట్టణాన్ని కోరుకున్నాడట, అందుకు మహారాజు పట్టణం అన్నాడు. అలాంటి పట్టణం ఎప్పటికీ కూడా ఒక సాక్షాత్తంగా మన కళ్ళ ముందు కనపడుతుందయ్యా అంటే దేవుని యొక్క కార్యాలు అవి గొప్పవి. ఈరోజు
ఆ యొక్క యెరూషలేము గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఓకేనా? రైట్. న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువు. యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవించాడట. అంటే 12 గోత్రాల్లో, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో వారి సామర్థ్యాన్ని బట్టి లేదా వారి గోత్రాల ప్రకారంగా భూభాగాలు ఇవ్వటం అనేది దేవుడు అప్పగించిన పని. ఎవరికై? మోషేకి, తర్వాత యెహోషువకు. అంటే కానాను దేశాన్ని ఇస్తానన్నాడు కదా. ఈ కానాను దేశాన్ని ఇచ్చినప్పుడు 12 గోత్రాలు మిగిలిన వారికి భాగాలు ఇచ్చాడు. ఇప్పుడు యోధా వంశస్థులు మరో చోట వెళ్తున్నారట. అంటే అక్కడికి వెళితే కూర్చుంటూ వచ్చేది కాదంట. వీళ్ళు ఏం చేసుకోవాలి? దాన్ని సంపాదించుకోవాలి, పోరాడాలి, కష్టపడాలి, తెచ్చుకోవాలి. ఈ లోకానికి వచ్చాం, కూర్చుంటే తినడానికి పంపలేదు దేవుడు. ఆదామును కూడా ఏం చేశాడు? స్వేచ్ఛపరుచుటకే దేవుడు ఆదాము నిర్మించాడట. అమ్మా, పని చేయటానికే దేవుడు ఈ లోకానికి పంపాడు. అలాగే కానాను దేశాన్ని సంపాదించుకోవాలంటే ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఏం చేయాలి? అది వారి యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి కనుక 8వ వచనానికి మనం వెళ్తాం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకుని కొల్లపెట్టి ఆ పట్టణమును కాల్చివేసి. అంటే ఇప్పుడు యోధా వంశస్థులు వెళ్ళి ఆ పట్టణాన్ని ఏం చేసుకున్నారు? యెరూషలేము మీదకి వెళ్ళి ఏం చేశారు? ఆ పట్టణాన్ని పట్టుకుని కొల్లబెట్టి అంతకు ముందున్న వారు చేసిన అకృత్యాలన్నీ కాల్చేశారు. అకృత్యాలన్నీ కూడా కాల్చేశారు. ఇంతకే ఆ యెరూషలేములో ఎవరున్నారయ్యా అంటే 21వ వచనం. యెరూషలేములో నివసించు యోబీషీలు. అదనమాట. యెరూషలేములో నివసించు వారు ఎవరు? యోబూషీలు ఉన్నారట. మొదట గుర్తుపెట్టుకోండి, యోబూషీలు ఉన్నారట. ఆ బెన్యామీనులను వెళ్ళగొట్టలేదు. యోబీషీలు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించువారు. అంటే యెరూషలేములో నివసించువారు ఎవరయ్యా అంటే యోబీషీలు. అమ్మా, యోబీషీలు. యెహోషువ గ్రంథం మాట్లాడుతున్నాను. అసలు యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం. 18వ అధ్యాయము 27వ వచనం చదువు. 18వ అధ్యాయం 27వ వచనం చదువు. అది అంటే యెరూషలేము అనబడిన యోబూషి. అంటే ఒకప్పుడు ఏమని పిలబడ్డది? యోబూషి కింద పిలబడ్డది. ఓకేనా? న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చూసారా? అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యోబూషు అను యెరూషలేము ఎదుటికి వచ్చాను. ఒకప్పుడు దాని పేరేంటి? యోబూషు అని పేరు ఎందుకు వచ్చిందంటే యోబూషులు అక్కడ ఉండేవారు కనుక. అందుకని దానికి ఆ పేరు ఉండేదంట. ఏది? ముందు యోబూషను. ఆ తర్వాత దానికి ఏ పేరు వచ్చిందట? యెరూషలేము అని పిలువబడ్డది. దినవృత్తాంతాలు గ్రంథం మొదటి గ్రంథం 2వ గ్రంథం తీసారా? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం 276వ పేజీ. ఆ ముగ్గురు అయితే దోత
24:16. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెరూషలేము మీద దూత ఉంచి ఏం చేస్తున్నాడట ప్రజల్ని? ఎందుకంటే దావీదు గారు చేసిన పొరపాటు వల్ల ఆ ప్రజలు కూడా ఏమయ్యారో తెలుసా? నష్టపోయారట. ఒక సేవకుడు తప్పు చేస్తే సంఘం నష్టపోతుంది. ఒక ఇంటి యజమాని తప్పు చేస్తే కుటుంబం నష్టపోతుంది. ఒకరి మీద ఒకరు ఏమై ఉంది? అది అధికారులు కన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, రాష్ట్రాలు నష్టపోతాయి. ఉన్నాయో లేదంటారా? అలాగే ఆ ప్రజల మీద అధికారి అయిన దావీదు తొందరపాటుతో, అంటే సైన్యాన్ని లెక్కెత్తమన్నాడు, అదే దేవుడి కోపం వచ్చింది. అప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఆ నష్టం కలిగినప్పుడు దూత వచ్చి యెరూషలేముని ఏం చేస్తుంది? ముత్తుతుందంట, ప్రజలను ముత్తుతుందంట. ఆ తర్వాత చూడండి, యెహోవా కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చెయ్యి దూతకు ఆజ్ఞించాడు. ఇక ఆపరాబాబు అన్నాడట దేవుడు. ఎవరినే? దూతనే. ఆ దూతను ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఆగాడట. తర్వాత మాట, యెహోవా దూత, ఈ మాట కోసం, యెహోవా దూత యోబీషీయుడైన అహరోను యొక్క కళ్ళము దగ్గర ఉండగా, అది ఓకేనా? యెరూషలేము గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదట యెరూషలేము ఏమని పిలబడ్డది? యోబీషీయులు ఉండేవారు కనుక యోబీషీయులు అనే ప్రాంతం పిలబడ్డది. తర్వాత దానికి ఏ పేరు పెట్టారు? యెరూషలేము అని పిలబడ్డది. అమ్మా, ఇప్పుడు యోబీషీయుడైన అహరోను యొక్క కళ్ళము దగ్గర ఉండగా అని మాట వాడాడు. ఓకేనా? కళ్ళము దగ్గర ఉండగా ఎవరో? యోబీషీయుడు. ఇప్పుడు అక్కడ ప్రార్థన చేసి, ఎవరో? దావీదు గారు ప్రార్థన చేసి ఆ స్థలాన్ని కొన్నాడంట. ఆ స్థలాన్ని కొన్నాడట ఎవరో? దావీదు. ఆ స్థలాన్ని కొని అక్కడ మందిరం కట్టాడట. ఏ స్థలంలో? ఈ అహరోను కళ్ళము దగ్గర ఉన్న స్థలంలోనే మందిరాన్ని కట్టాడట. ఎవరో? దావీదు. ఓకేనా? ఇంతకీ యోబీషీయుడైన అహరోను యొక్క కళ్ళము దగ్గర ఈ మందిరాన్ని కట్టాడట. ఓకేనా? ఈ మందిరం దినవృత్తాంతాల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. తీసారా? మొదటి వచ్చిన చదువు. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు, అంటే దావీదు గారికి తెలుసు దేవుడు, సొలొమోను గారికి తెలుసు. సొలొమోను కాలంలో దేవుడు అతని ప్రత్యక్షమై మొరియా పర్వతమందు, అండర్లైన్ చేసుకోండి, మొరియా పర్వతమందు. ఏది గుర్తు రావాలి మీకు? అది అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడే ఆ పర్వతం ఇది. ఏది? దేవుని మందిరం కట్టింది అక్కడ. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నా, లేదా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నా, ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆయన ఏదో మనలాగా అక్కడ కనపడదని చూసి నాకు నచ్చింది అనేవాడు కాదు ఆయన. ఇప్పుడు ఆ స్థలాన్ని యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడయ్యా అంటే, మొదటగా అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అబ్రహాం కాలంలోనే ఆ స్థలం ఉంది. అందుకే మొరియా పర్వతం దగ్గరే ఈ యోబూషులు అనేవాడు ఈ కళ్ళం దగ్గర మందిరం కట్టాడంట. ఎవరో? సొలొమోను గారు. ఇటు మందిరం కట్టింది కూడా తెలీదా? కొంత స్పందించండి అమ్మా, మరి చల్లబడిపోకండి. తర్వాత ఇప్పుడు మరలా చెప్తున్నాను, ప్రారంభంలో మాట చెప్పాను. ఎందుకు ఉంచాడు ఈ సంవత్సరం? అమ్మా, ఎందుకు ఉంచాడు? ఎరువు వేస్తున్నాడు. ఈ ఎరువు కూడా ఫలించలేదు అనుకోండి, మళ్ళా సంవత్సరాలు కొన్ని ఉండవు, అంతే. అర్థమైంది మీకు ఏదన్నా? ఎందుకు అంటే ఆయన ఉంచితేనే ఉన్నాం మనం. ఇక్కడ నేను చెప్తే మీరుంటే కాదు. అక్కడ ఎరువు వేస్తున్నప్పుడు వాటి ఫలాలు మనం రావాలి. ఫలింపడి ప్రతి తీగ కట్ చేసి బయటికి పెట్టేసాడు ఆయన. నేను గంటల ఫలింపడి ప్రతి తీగను ఏం చేస్తాడో కట్ చేస్తాడు. అది నేను చెప్తుంటా. దానికి ఏదో కారణం పెట్టుకుని బయటపోతారు.
అది పనికిరాందని అర్థం దైవంతో. ఓకేనా? మనసు పెట్టండి ఎక్కడి నుంచి క్రిందకి రండి. ఇప్పుడు చదవను. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబీషుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. అది చరిత్ర. ఎక్కడి నుంచి ఉంది కలెక్షన్ అంతా? అబ్రహాము దగ్గర నుంచి. అబ్రహాము కాలం ఉంది. తర్వాత ఇశ్రాయేలు వారేమో ఆ యోబీషీలనేమో యోధా జాతి వారు ఏం చేశారు? ఆక్రమించుకుని ఆ తర్వాత ఆ స్థలం ఉన్నప్పుడు తర్వాత దావీదు కాలంలో దానికి దావీదు పురమని, యెరూషలేముకి ఏమొచ్చింది? దావీదు పట్టణమని. ఎందుకు అంటే ఆ దేశం అంతా గుర్తించబడ్డది అంటే దావీదుని బట్టి ఆ దేశానికి అంత పేరు వచ్చిందంట. దావీదుని బట్టి ఆ దేశానికి వచ్చిందంట. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అందుకు దావీదు పట్టణం అన్నారు. అయితే దావీదుకున్న కోరిక ఏంటయ్యా అంటే మందిరం కట్టాలని కోరుకుందంట. మందిరం కట్టాలంటే నువ్వు రక్తపాతంతో యుద్ధాలు చేస్తూ నీ చేతులతో కట్టడానికి అర్హుడువు కావురా బాబు అని. సరే, నీ కోరుకుంది కదా అని నీ కుమారుడు చేత మందిరాన్ని కడతానన్నాడు. అలా కట్టించిన సందర్భమే చెప్తున్నాడు. అంటే మొరియా పర్వతం, రెండవది దావీదు యోబీషుడైన ఓర్నాను కళ్ళము దగ్గర దీన్ని వెల ఇచ్చి కొన్న స్థలంలో సొలొమోను గారు ఏం చేశారు? ఎంత కలెక్షన్ ఉంది. దేనికి? యెరూషలేముకి. ఎందుకు యెరూషలేముకి అంత పేరు వచ్చిందయ్యా అంటే మందిరం ఉంది కనుక. ఆ యెరూషలేముకి అంత మహిమను దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. ఇది గమనించాలి. ఇప్పుడు ఇక్కడ రాజులు మొదటి గ్రంథం మనసు పెట్టండి దయించి. సరే, రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునిన పట్టణమైన యెరూషలేములో, వాటి అర్థం చేసి, యెరూషలేములో ఎవరి నామం ఉందట? దేవుని నామం ఉందంట. ఓకేనా? మరలా చదువుకోండి. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకుని పట్టణమైన యెరూషలేములో. అండర్లైన్ చేసుకోండి. యెరూషలేములో అంటే ఇప్పుడు యెరూషలేములో ఏముంది? ఆయన నామం ఉంది. గుర్తుపెట్టుకోండి. యెరూషలేములో ఆయన నామం ఉంది. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించుతిని. మోషే గారిని ఎందుకు నియమించుకున్నాడు తెలుసా? ఆయన బలము, ఆయన పరాక్రమము భూలోకమంతటా కూడా తెలియడానికి మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే ఎవరి నామాన్ని బట్టి కార్యాలు చేశాడు? యెహోవా నామమును బట్టి ఆయన కార్యాలు చేశాడు కనుక ఆయన నామం అంటే భయపడ్డారట ప్రజలు. ఆయన నామం అంటే భయపడ్డారట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. 28వ అధ్యాయం 10వ వచనం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుట చూచి, అదనమాట. ఓకేనా? భూప్రజలందరూ కూడా యెహోవా నామమున నీవు పిలవబడుట అంటే ఇశ్రాయేలు వారు ఎవరి పేరట పిలవబడ్డారో ఆ యెహోవా నామమున పిలవబడుట చూచి ఎవరికి భయపడతారు? ఇశ్రాయేలు వారికి భయపడతారట. అంటే ఇశ్రాయేలు వారి మధ్యలో ఎవరున్నారని? యెహోవా ఉన్నాడని భయపడతారట. ఓకేనా? ఆ మాట చెప్పాడు. తర్వాత చాలు ఒకసారి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. దేవుడైన యెహోవాను గూర్చి, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు
మీ తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికే యాత్ర చెయ్యవలెను అని ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు వారితో చెప్తున్నాడు. ఇందాక ఐగుప్తు దేశంలో మోషేని నియమించుకున్నది ఎందుకయ్యా అంటే, నా నామము ప్రజలందరికీ తెలియాలి, నా నామం ద్వారా చేసే కార్యాలు క్రియలు మొత్తం ప్రపంచంలో అందరికీ తెలియాలి, అందుకు నేను నియమించుకున్నాను అని చెప్పాడు ఆయన. ఎవరిని? మోషేని. అప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నాడు? ఐగుప్తు దేశంలో. అందుకే ఫరో భయపడ్డాడు, ఫరో ప్రజలు భయపడ్డారు. ఆనాటి కాలంలో ఫరో, ఐగుప్తు దేశం అంటే సామాన్యమైనది కాదు, బలమైన దేశం. ఆ దేశ నివాసులు భయపడి వీళ్ళందరినీ ఏం చేశారు? పంపేశారు. అదే అనమాట, భయపడ్డారు. వీళ్ళు ఉన్నది బానిసలకి ఎందుకు భయపడ్డారు? వీరి మధ్య ఎవరున్నారో దేవుడు ఉన్నాడన్న భయంతో ఏం చేశాడు? ఫరో కూడా పంపివేయడం జరిగింది. అప్పటికి ఆ ఇశ్రాయేలు యొక్క చరిత్ర, ఆ యెహోవా నామం అనేది ప్రజలందరికీ కూడా వినిపించింది అనమాట. అందుకే రాహాబు భయపడ్డది. మీ దేవుడు సామాన్యుడు కాదని రాహాబు భయపడ్డది. ఈ దేశాన్ని మీకు ఇస్తాడని ఆవిడే చెప్పింది సాక్ష్యం. అంటే అప్పటికే ఇశ్రాయేలు వారి ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క నామం ఏమవుతూ వచ్చింది? ప్రకటించబడుతుంది, విస్తరిస్తుంది. అమ్మా రైట్. ఇప్పుడు ద్వితీయోపదేశకాండలో ఏమన్నాడయ్యా అంటే, కానాను దేశానికి ఇంకా వెళ్ళలేదు వీళ్ళు. ద్వితీయోపదేశకాండ మనం చదువుతున్నప్పుడు ఇంకా కానాను దేశానికి వెళ్ళలేదు. ఇప్పుడు కానాను దేశానికి వెళ్ళలేనప్పుడు కానాను దేశానికి వెళ్ళలేనప్పుడు ఎవరో? ఇశ్రాయేలు. ఇప్పుడు వారికి మార్గం ఏముంది? ప్రయాణం ఉంది. మార్గం ఏముంది? ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో వీళ్ళు ఒకే చోట ఉండడానికి అవకాశం లేదు. ఎవరికే? ఇశ్రాయేలు వారు. అందుకు వాళ్ళు ఏం చేయాలి? మనం గతకాలం చెప్పుకున్నాం, మేఘస్తంభం ఎక్కడైతే ఉందో అక్కడ ఆగి దేవుని కనపరుచుకోవాలి, అక్కడ వారు నివసించాలి. మరలా మేఘం వెళ్ళినప్పుడు ప్రయాణం చేయాలి. ఇది ప్రయాణంలో వారికి ఉన్న విధి. ఆ తర్వాత వీళ్ళ కానాను దేశానికి వచ్చారు. వారు తర్వాత కానాను దేశానికి వచ్చారు. కానాను దేశానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన స్థలాలు ఉండి, ఇవి ఉన్నతమైన స్థలాలు. అందులో మిస్పా, రెండవది బేతేలు, ఇంకా రామ, ఇలాంటి స్థలాలు, గిల్గాలు, ఇలాంటి స్థలాల్లో దేవుణ్ణి ఏం చేసేవారు? ఆరాధించేవారు, అర్పణలు ఇచ్చేవారు, బలిపెట్టాలు కట్టి. ఇది సమూయేలు కాలంలో జరిగింది. ఇప్పుడు దావీదు కాలానికి వచ్చాక యెరూషలేము ఏమైంది? ఆయన రాజు అయ్యాడు. ఆ పట్టణాన్ని ఏం చేసుకున్నాడు? పరిపాలిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ స్థలంలో మందిరాన్ని కట్టమన్నాడు. యెరూషలేములో దేవుని యొక్క మందిరం కట్టబడ్డది. ఇప్పుడు మందిరం ఇందాక మనం చదువుకున్నాం. ఏది? రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనం. ఇప్పుడు చదువు 36వ వచనం, 11వ అధ్యాయం 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునే పట్టణమైన యెరూషలేము. ఒకప్పుడు చెప్పలేదు అది ఒకప్పుడు చెప్పలా. ఏమన్నాడు? నేను ఏర్పరచుకున్న స్థలానికి మీరు ఏం చేయాలి? వెదికి అక్కడికే యాత్రలు చేసి అక్కడ అర్పణలు ఇవ్వాలని చెప్పాడు ప్రయాణంలో. అందుకే ఆ ప్రాంతాల వాళ్ళు ఏం చేసేవారు? ఆ గిల్గాలు, మిస్పాల ప్రాంతాలకు ఉన్నతమైన స్థలానికి వెళ్ళి ఏం చేసేవారు? గిబియో ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసేవారు? వారు దేవుని ఆరాధించేవారు. ఆ కాలంలో ఇంకా ఆరాధన స్థిరమైన మందిరం వాళ్ళకే రాలేదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడో? యెరూషలేమును కోరుకున్నాడు. అక్కడ ఏం ఉండాలని కోరుకున్నాడో? ఆ మందిరం ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్న వారైనా ఇక్కడికి రావాలి. ఎక్కడికే? యెరూషలేము రావాలి. ఎందుకంటే ఇప్పుడు స్థిరత్వం ఇది ఒక స్థిరత్వం. ఏది? యెరూషలేము అని మందిరం ఒక స్థిరత్వం. అందుకే ఒకప్పుడు ప్రత్యక్ష గుడారం, టెంట్లు. అది ఇప్పుడు మందిరం శాశ్వతంగా ఒక స్థిరమైన ఏర్పాటుని దేవుడు చేసుకున్నాడు. ఈ మాట అని చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మరలా 36వ వచనం మరలా చదవండి. నా నామమును అది అంటే ఇప్పుడు యెరూషలేము అనే పాయింట్ మనం ఆలోచన చేస్తే, దేవుడు కోరుకున్న పట్టణం, రెండవది ఆయన నామం ఉన్న పట్టణం. గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. దేవుడు కోరుకున్న పట్టణం ఎందుకయ్యా అంటే అక్కడ ఆయన నామము ఉన్నది గనుక ఆ పట్టణానికి అంత గౌరవ మర్యాదలు ఉన్నాయి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇక కొన్ని విషయాలు ముందుకు వెళ్తాం. కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్తున్నాం. అలాంటి గొప్ప పట్టణం
ఎలాంటి గొప్ప పట్టణం? యెరూషలేము అంత గొప్ప పట్టణానికి మరల ఏమొచ్చాయి తెలుసండి? అది నేను అంటుంటా, గొప్ప పట్టణం అది, మహారాజు పట్టణం అని ఇందాక చెప్పాను నేను. దేవుని పట్టణం అని చెప్పాం. ఆ పట్టణానికి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. అది ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది అమ్మా. రాజులు 2వ గ్రంథం 14 వచ్చి, రాజులు 2వ గ్రంథం 14 వచ్చి తీసారా? పన్నెండవచ్చు. యోధావారును ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారములకు పోయిరి. ఎవరో అక్కడ యోధావారు ఇశ్రాయేలు వారి ఎదుట ఏమవ్వలేదంట. అదేంటి? వాళ్ళెవరో, యోధావారైనా ఇశ్రాయేలు వారైనా ఎవరో దేవుడి ప్రజలే కదా. ఇప్పుడు యోధావారి ఎదుట ఇశ్రాయేలు వారు ఏమవ్వలేదంట. ఆ యోధావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేకపోయారని మాట ఉంది. దాని అర్థం ఏంటంటే స్వయాన అన్నదమ్ములు. ఓకేనా? స్వయాన అన్నదమ్ములు. దావీదు కాలంలో రాజ్యం బాగుంది, సొలొమోను కాలంలో రాజ్యం బాగుంది, రెహబాబు కాలంలో ఏమైంది? ఆ 2 గ్రూపులు అందుకు వచ్చినాయి అన్నమాట. ఆ 2 గ్రూపులు అందుకే వచ్చాయి. ఓకేనా? మన తండ్రుల కాలంలో మనం ప్రభు సంఘంలో ఉన్నాం, దేవుని కృప వల్ల ఇప్పుడు మనం ప్రభు సంఘంలో ఉన్నాం. రేపొద్దున పిల్లల కాలంలో ప్రభు సంఘం ఏమైపోవచ్చు? 2 మొక్కలు అవ్వచ్చు. అది నేను చెప్తుంటా. ఓకేనా? అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మన జీవితాలు. తరం తరం గతించిన తరతరాల ఆయన వాక్యము మన పిల్లలకు బోధించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఏంటయ్యా అంటే స్వయాన అన్నదమ్ములకి ఏమొచ్చింది? గొడవలు వచ్చింది. దేవుని ప్రజలే, దేవుని ఎరిగిన వారికే. వారి ముందు వీళ్ళు ఓడిపోయారంట, వెళ్ళిపోయారంట. తర్వాత చూడండి కోపం. మరి గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు చూడండి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాసు ఆహాజుకు పుట్టిన యోవాసు కుమారుడైన అమజ్య అను యోధారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేమునకు వచ్చి, ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు రాజు, యోధారాజు కాదు. యోధారాజులు పారిపోయారు, ఓడిపోయారు. ఇశ్రాయేలు రాజు యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మమును మొదలుకుని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. ఏమర్థమైంది? అన్నదమ్ములు దెబ్బలు అడుకుని ఇంటికి అంటించాడంట. దేవుడు కోరుకున్న పట్టణాన్ని ఏం చేశాడు? అది నేను అంటుంటా. మొదట సమస్య ఇంట్లోనే వచ్చిందంట. ఆ యెరూషలేముకి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? అన్నదమ్ములు గొడవలే. అది ఇప్పుడు యెరూషలేముని ఏం చేసుకున్నారు వాళ్ళు? మరి ముందు మనం ఏం చదువుకున్నాం? అది దేవుడు కోరుకున్న పట్టణం, ఆయన నామం ఉన్న పట్టణం. అదే కదా అన్నాడు. మరి ఇప్పుడు అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు, అక్కడ దెబ్బలాడుకుంటున్నారు. ఆ పరిస్థితి చెప్తున్నాడు అక్కడ. తర్వాత మాట చదవండి. మరియు యెహోవా మందిరమునందున్న రాజనగరనందున్న కడబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థుల్లో కుదువ పెట్టిన వారిని తీసుకుని సొమ్రోనుకు వచ్చాను. సొమ్రోను అంటే ఆయన రాజధాని. యోధా వారికి రాజధాని ఏమో యెరూషలేము. ఓకేనమ్మా? ఇశ్రాయేలు వారి రాజధాని ఏది? సొమ్రోను. అందుకే ఇదంతా పట్టిన వెళ్ళిపో అక్కడ దాచుకున్నాడంట. ఓకేనా? వీళ్ళ మీద కోపంతో ఏం చేశాడు? అందుకే ఇశ్రాయేలు రాజుల్లో ఒక్కడు నీతిమంతులు లేడంట. ఎందుకు లేడో తెలుసా? ఆ ఇశ్రాయేలు మొదటి రాజు అయిన యెరోబాము ఏమన్నాడయ్యా అంటే, మీరు యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవలసిన పని లేదురా, ఇదిగో దానులో ఓటేడుతున్నాను, రెండవది బేతేల్లో ఓటేడుతున్నాను. ఏం పెట్టాడు? దోణలు ఇట్టాడు. వీటిని ఆరాధించండి, అక్కడికి వెళ్ళవలసిన పని ఏమీ లేదు, మీకు తగ్గ సేవకులు మీకు ఉన్నారు, అంతేనా? ఆయన మొదలెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు వారు ఎవడో కూడా యెరూషలేం వెళ్ళి దేవుని మందిరం ఉన్న చోట ఆరాధన చేయలేదు వాళ్ళు. మరి ఆ మందిర విలువ తెలుసుడు ఏం చేస్తాడు? కాల్చుకోవడం, అంతేనా? ఇప్పుడు ఇశ్రాయేలు రాజులకు ఏం తెలీదు? మందిరం యొక్క మహిమేంటో, అది దేవుడు కోరుకున్న పట్టణం ఏంటో వారికి తెలియలేదు. కనుక ఏం చేసుకున్నారో? అన్నదమ్ములు దెబ్బలు ఆడుకుని కనుక ఏం చేసుకున్నారో? మందిరం. అది నేను జరుగుతుంటా. మొట్టమొదట ఎక్కడొచ్చింది సమస్య? అది దేనికి? దేవుడు కోరుకున్న పట్టణం. గుర్తుపెట్టుకోండి ఏమో. రైట్. తర్వాత అదే రాజుల 2వ గ్రంథం, అదే రాజుల 2వ, అక్కడే
24వ వచనం 10వ వచనం 24 అధ్యాయం 10వ వచనం. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకు వచ్చి పట్టణమునకు ముట్టడి వేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారంట? బయట శత్రువు వచ్చాడంట. అన్నదమ్ములు కలిసి ఉంటే బయటోడు చోటు ఇవ్వమను, మన ఇద్దరు దెబ్బలు ఆడుకుంటే బయటోడు చోటు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చారు? బయటోడు వచ్చాడంట. ఊరుకుంటాడా అమ్మా? ఊరుకుంటాడా? ఆలోచన చెయ్యండి. ఇప్పుడు 25 అధ్యాయం 10వ వచనం, 25 అధ్యాయం 10వ వచనం. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన కల్దీలు సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములు పడగొట్టిరి. ఏమర్థమైందన్నమాట? ఏం చేశారు మరి? వాళ్ళ పడగొట్టు చూపించారు, అంతేనా? అంటే దేవునిలో ఉన్న వారికే దేవుని భయం లేనప్పుడు దేవుని ఎరగని వాడికి దేవుని భయం ఎలా వస్తుంది? అంతే కదండి. దేవుళ్ళు ఎరిగిన వారికే వాళ్ళకి ఏం లేదు, భయం లేదు. దేవుని ఎరగని వాడు ఎలా భయపడతాడో ఆలోచించండి. సమాధానం లేదు. అందుకు ఆ మందిరాన్ని పడగొట్టడమే కాదు, యెరూషలేముని ఏం చేశాడు తెలుసా? కాల్ చేసాడంటండి. ఎవరో? నెబుకద్నెజరు కాల్ చేసాడంటండి. కాల్ చేసి వీళ్ళందరినీ ఏం చేశాడు తెలుసా అండి? చెరలోకి తీసుకుని వెళ్ళిపోయి 70 సంవత్సరాలు ఏం చేశారు? బానిసత్వం చేశారు. అంటే ఇద్దరు దెబ్బలు ఆడుకుంటే బ్రతుకు అదనమాట. ఓకేనా? దేవుడు ఎందుకు కోరుకున్నాడు అక్కడ? అసలు యెరూషలేము అనే మాటకు అర్థం తెలుసా? సమాధాన స్వాస్థ్యం అని అర్థం. యెరూషలేము అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానం, శాంతి అనే మాటకు అర్థం. అది ఓరు బాబు, మీ కుటుంబాలతో నేను కోరుకున్న పట్టణం, పితరులు చేసిన త్యాగాలు రా బాబు అని ఆయన కోరుకున్న పట్టణాన్ని ఉంచితే వీళ్ళు ఏం చేసుకున్నారో తెలుసండి? ఆ మహిమను గమనించాలి. మనలో ఎన్ని కోపాలు వచ్చినా పర్లా, దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి ఉంది, దాన్ని పాటించాలి మనం, అంతేనా? అంతేగాని దేవుని గమనించాలి. అందుకే నరుడి కోపం దేన్ని నెరవేర్చదో? దేవుని నీతిని నెరవేర్చదు. ఒకసారి చూపిస్తాను. కీర్తన గ్రంథం తీసరే. కీర్తన గ్రంథం 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు. అది మంచి మాట, అది మంచి మనసు. దావీదు గారితో ప్రజలు ఏమన్నారంట? యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? మన పిల్లలు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఏమన్నాలి? సంతోషించాలి, అంతేనా? నువ్వు వెళ్తున్నావా అని మనమే ఆటంకపరిచావు అనుకోండి, దాని అర్థం ఏంటి అమ్మా? ఎందుకంటే మనం ఇవ్వలేని దేవుని ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇస్తాడు తల్లి. ఆ తర్వాత చూడండి 2వ వచనం. యెరూషలేమా మా పాదములు. అది ఇంతగా ఏంటయ్యా అంటే దేవుని మందిరానికి వెళితే, ఓకేనా? ఇప్పుడు ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు మనకున్నవి ఏంటి? మందిరానికి వెళ్ళడానికి మనకున్న ఏంటి కాదా? పాదాలు లేకపోతే ఎవరు తీసుకుని వెళ్తాడు అక్కడికి? అంతేనా? ఆ పాదాలు లేకపోతే మనం వెళ్ళే అవకాశం లేదే. పాదాలు లేకపోయినా, ఒక పాదం లేకపోయినా సుబ్బన్న గారు పని కట్టుకుని వస్తున్నాడే ఏమండి? ఒక కాలు లేకపోయినా ఆయన వస్తున్నాడే. ఎవరో మరి అదే. ఇప్పుడు 2 పాదాలు ఉన్నాయి మనకి, నడవలేకపోయినా ఇబ్బంది పడినా దొల్లుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒకవేళ అతను పక్కన పెట్టి మనల్ని పక్కన పెట్టాడనుకో, ఏం సమాధానం చెప్దాం? ఆలోచన చెయ్యాలి. అదే అంటున్నాడు, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి యెరూషలేమా. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు. ఇంతక కట్టినవాడు ఎవరు? 147వ కీర్తన 2వ వచనం. 147వ కీర్తన 2. యెహోవాయే. అది వీళ్ళందరినీ ఒక పాత్రలుగా ఉపయోగించుకున్నాడు అంతే. కానీ కట్టినవాడు ఎవరు? అంతే కదా. సమస్తము కట్టినవాడు ఎవరు? ఆ ఇల్లు నేను కట్టాను అంతేనా? ఏవేవో చెప్తాం, కానీ సమస్తం కట్టేది ఎవరో? దేవుడే కట్టాడు. గమనించాలి. ఇప్పుడు యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. అంటే యెరూషలేముని కట్టింది ఎవరయ్యా అంటే యెహోవాయే. వీళ్ళ కట్టింది కాదు. ఆ తర్వాత ఇంతకు ఎందుకు కట్టాడు? 12వ వచనం.
ఈ యెరూషలేమా అది ఎందుకు కట్టాడు? ఆయన ఏం చేయమంటున్నాడు? కొనియాడు, ఆయనను కొనియాడు. తర్వాత సియోను, అది సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. ఎందుకు కట్టాడయ్యా అంటే ఆయన గణపరచటానికి లేదా ఆయన కొనియాడడానికే కట్టాడట పట్టణం. 122వ కీర్తన 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని పట్టణం అంటది. ఆ దేవుని పట్టణంలో మన పాదాలు ఉన్నాయంటే మనం ఉన్నామని అర్థం అక్కడ. అని అంతేనా? మన పాదాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? పాదాలు ఏం తీసుకెళ్ళి? మన దేహాన్ని తీసుకెళ్ళి. అందుకు వాళ్ళు ఎలా ఎంచుకున్నారంటే మా పాదాలు ఎక్కడ ఉన్నాయి? నీ గుమ్మములో ఉన్నాయి. నీ గుమ్మాల్లో ఉంటే ఆ గుమ్మం ద్వారా ఎక్కడ తీసుకెళ్తాం? మందిరం తీసుకెళ్తాం. అంతేనా? ఆ మాట చెప్తున్నారు. ఆ మాట చెప్పి 4వ వచనం. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఓకేనా? అక్కడికి ఎక్కి వెళ్ళును. 125వ కీర్తన 2వ వచనం. అక్కడే యెరూషలేము చుట్టూ, అది యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? అది యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి కనుక అంత స్థిరత్వం అంటే పర్వతాలు ఏం చేస్తాయి? స్థిరత్వాన్ని చూపించేది పర్వతాలే. అంటే ఇప్పుడు యెరూషలేము ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ప్రభు వచ్చేంత వరకు అది ఉందయ్యా అంటే దానికి అంత భౌతికమైన స్థిరత్వాన్ని దేవుడిచ్చాడంట. అమ్మ ఇప్పుడు యెరూషలేము ఉందా లేదంటారా? ఇక్కడ ఏం కథలు చెప్పుకుంటాడు కదా. అంటే గ్రంథంలో ఉన్నది ఒక ఆధారం చూపించాడా లేదా? ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర ఎప్పటికీ మనం కళ్ళ ముందు కనబడుతుందయ్యా అంటే ఎన్ని శ్రమలు ఓర్చుకుని ఉందా? ఇది ఎన్ని బాధలు తట్టుకుని ఉంది? ఏది? యెరూషలేము. అవునా కదా? చెప్పాలి. ఉందా లేదా అంటారా? ఉంది. అన్ని ఎందుకు తట్టుకుందో తెలుసా? తర్వాత నేను వివరిస్తాను. తర్వాత 6వ వచనం చదవండమ్మా. 122 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలంట. యెరూషలేమా, అది యెరూషలేమును ప్రేమించేవారు ఏమవుతారు? అది ఎందుకంటే దేవుడు ప్రేమించిన పట్టణం కనుక, దేవుడు ఆ పట్టణానికి క్షేమాన్ని ఇచ్చాడు కనుక. అంతేనా? ఇప్పుడు దేవుని దీవుని కావాలి అంటే ఏం చేయాలి? క్షేమంగా ఉండాలి ఆ పట్టణం. రెండవది ఆ పట్టణం ఏమై ఉండాలి అమ్మా? ఏమై ఉండాలి? వర్ధిల్లాలి. అంతేనా? ఓకే. తర్వాత నేను ఇంకా వివరిస్తాను దీని విషయంలో. 137వ కీర్తన 5వ వచనం. యెరూషలేమా అది అందుకే తప్పుగా అనుకోకుండా ఇంటికాడ కూడా వాక్యాలు చదివితే ఇలాంటప్పుడు పదాలు దొరలవు. ఇంటికాడ కూడా మనం ఏం చేసుకోవాలి? ప్రాక్టీస్ చేయాలి. అంతేనా? అందుకే వాక్యం చదువుకోవాలి ఎప్పుడైనా సరే. చదువు. 137వ కీర్తన 5వ వచనం. యెరూషలేమా అంటే యెరూషలేమునుగాన నేను మర్చిపోతే నా కుడి చెయ్యి నన్ను తన నేర్పును మర్చుగాక. అంటే బండి నేర్చుకున్నాం కదా. అంతేనా? బండి నేర్చుకున్నాను కదా. ఇప్పుడు బండి నేర్చుకున్నప్పుడు నేను బండి మీద ఎక్కిన తర్వాత నేర్పడతాను మర్చిపోయాను అనుకోండి, దాన్ని ఎలా డ్రైవ్ చేయాలో సంగతి మర్చిపోయాను అనుకోండి, ఏమవుతుంది? బండి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అంతేనా? ఒకవేళ జీవనోపాధి నేర్చుకున్నాను అనుకోండి, ఆ జీవనోపాధి కానీ మర్చిపోయాను అనుకోండి, ఎలా ఉంటుంది? నా భోజనం రాదు. ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి ఏమవుతుందంట? తన నేర్పును. ఎందుకంటే చేయితో చేయలేకపోతే ఏ పని చేయలేం మనం. అంతేనా? మనం ఖచ్చితంగా చెయ్యికి అన్ని పనులు నేర్పుతాం. ఇప్పుడు నేర్చుకున్న పనులన్నీ బుర్రలో ఉన్నాయి, చేతిలోకి రాకపోతే ఏమంతేనా? ఇప్పుడు నేత నేస్తున్నావు, చూసి వాళ్ళకి ఎలాగుంటుంది? అటు ఇటు వెళ్ళిపోతుంది అన్నారు, అందులోకి వెళ్తే తెలుస్తుంది. అమ్మా డిగ్రీ చదువుకుని కూడా అందులోకి వెళ్ళి వేయలేడు. ఎందుకంటే కొన్ని వృత్తి పనులు అది పుట్టుకతోటే రావాలి. తప్పుగా అనుకోకుండా పదం వాడుతున్నాను, తిట్టుకోకుండా. భవిష్యత్ కాలాల్లో వృత్తుల పనులు ఉండవు. ఎందుకని చదువే తప్పు అనుకోకండి. ఈ చదువులో పడిపోయి దేని వదిలేరు?
రేపు పొద్దున వృత్తులు ఏముండవు. ఇప్పటికే ఆల్రెడీ ఏమైపోయినాయి ఇవన్నీ చేతి వృత్తులు. అందరు బతికేవారు. ఇప్పుడు చదువులు వచ్చాక దీన్ని ఏం చేసింది, భవిష్యత్తులో ఇంక ఉండవు. మరి అదేంటో నాకు తెలియదు, విడిచిపెడుతున్నాను. మళ్ళా గొడవలోకి వెళ్ళాం. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు దేవుని స్తోత్రం, ఇంకంతగానే అనుకుంటాం. ఓకే, కానీ తర్వాత మనం ముందుకు వెళ్తాం. ఓకేనా. కానీ ఏంటయ్యా అంటే చదువుకుండా పని వృత్తులు నేర్చుకోవడం కూడా మంచిది. యేసు ప్రభు జ్ఞానవంతుడా కాదా? కాదా? మరి వడ్లవాణి కుమారుడని ఎందుకన్నాడు? పని చేశాడా లేదా? అది మీరు ఎంత చదువుకున్న వృత్తులు కూడా నేర్చుకోండి. అది ఇంకో తరానికి మీరు నేర్పగలరు. అబ్బే మేము అందులో ఏం కాదన్నారు అనుకోండి, ఇంకా అక్కడితో కథ అంతే, ఆగిపోతాం. ఖచ్చితంగా ఆ పని మన పిల్లలు నేర్చుకోవాలి. అది బాధ్యత. అది యేసు ప్రభు అదే దేవుని దయందును మరి పని చేశాడు కాబట్టి ఆ తండ్రి పేరుని పెట్టి పిలువబడ్డాడు. ఆ వృత్తులు కూడా విడిచిపెట్టకండి సుమా, చాలా ప్రమాదం. చాలా భవిష్యత్ కాలంలో చాలా ప్రమాదం అది. ఓకే, ఇప్పుడు నా వృత్తుల గురించి కాదు, కానీ ఇప్పుడు యెరూషలేమును ఏం చేయకూడదు అమ్మా, పాడు చేయకూడదని చెప్పాడు. ఇలా చెప్పి దానియేలు గ్రంథం తీసుకురా 9వ అధ్యాయం 16 వచ్చి 9వ అధ్యాయం 16 వచ్చి. ప్రభువా, ఎవరన్నారు ఈ మాట? దానియేలు గారు. ఎక్కడుండి? చెరలో ఉండి. అమ్మా, ప్రభువా, మా పాపములు బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట ఏమైపోయాం? నిందాస్పదం అయిపోయాం. ఒకప్పుడేమో నీ ప్రజలం అంటే ఇతర దేశస్తులు కూడా భయం కలిగేది. ఇప్పుడు మేము చేసుకున్న పాపాల ద్వారా ఏమయ్యో సకల ప్రజలు ఏమైపోయాం? నిందలకు అవమానాలకు గురయ్యాం అని చెప్తున్నాడు దానియేలు. అంతేనా? ఆ పదవదేనా? దానియేలు జ్ఞాపకం చేస్తున్నాడు తన ఇశ్రాయేలు వారు చేసిన పొరపాట్ల గురించి. తర్వాత యెరూషలేము యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములు బట్టి విజ్ఞాపన చేస్తున్నాడని దానియేలు బ్రతికులాడుకుంటున్నాడు. నీ కోపాన్ని తగ్గించుకోవయ్యా అని ఏం చేస్తున్నాడు దానియేలు? తగ్గించుకుంటున్నాడు. దేవుని బ్రతికులాడుకుంటున్నాడు. తర్వాత 17వ వచనం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చెయ్యు ప్రార్థనలను విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిము. ఇందాక మాట చదువుకున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయాలి? యెరూషలేముని ప్రేమించేవారు ఏమవుతారు? ఇప్పుడు దానియేలు ఎక్కడో బబులోను చెరలో ఉన్న గొప్ప అధికారి అయి ఉన్నా కూడా దేని మీద ఉంది మనసు? అది నేను అంటుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే దేని మీద ఉండాలి? అది ఏ నామాన్ని అయితే నువ్వు ధరించుకున్నావో, దేవుడు కోరుకున్న స్థలం ఏంటో స్థానం ఏంటో తెలిసినప్పుడు ఆ మహిమ కొరకు వాడబడాలి మనం. అవునా కదంటే చెప్పండి. ఇప్పుడు దానియేలుకి ప్రార్థన చేయవలసిన పనేమి? ఎందుకంటే అది ప్రేమించడం వర్దెళ్తాడండి. అంతేగాని మన వారిని ప్రేమిస్తే వర్దెళ్ళాం. అవసరాన్ని బట్టి వాడుకుంటారు మనవారు. ఓకేనా. తర్వాత మాట, నీ గొప్ప కనికరమును బట్టి మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించడం. మా క్రియలు అయితే నిలబడ్డానికి కూడా అర్హత లేదు మాకు. నీకు కనికరం ఉంది కనుక బ్రతిమాలాడుకుంటున్నాడయ్యా అంటున్నాడు ఆయన. తర్వాత మా దేవా, చెవి యొగ్గి ఆలకించుము, నీ కన్నులు తెరిచి. ఓకేనా. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీద వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడుము అని కోరుతున్నాడు ఆయన. ఎవరో? దానియేలు. ఇప్పుడు ఆయన జీవితం హ్యాపీ లైఫ్, ఆలోచించవలసిన పనేమీ లేదు. కానీ ఆయన కోరుకుంటుంది ఏది? యెరూషలేము క్షేమం, యెరూషలేములో ఉన్న యెరూషలేముని ప్రేమించడం ఆయన కోరుకున్నాడు తప్ప తన్ను తాను ప్రేమించుకున్న స్థితిని ఆయన కోరలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించాడా లేదా? మరల వీళ్ళందరినీ కూడా ఏం చేశాడు? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. 65వ అధ్యాయము 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు
తన్ను ఆశీర్వదింపవలనని కోరుకును. ఎంత గొప్ప మాట అండి. దేశములో తనకు ఆశీర్వాదం కలగాలనుకుని కోరుకునేవాడు, నేను దీవించబడాలనుకునేవాడు, అంతేనా మాట. నేను దీవించబడాలనుకునేవాడు ఎలా దీవించబడాలి? నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలి. నువ్వు దీవించేసుకుంటానంటే నీ చెయ్యి నెత్తి మీద ఎట్టేసుకుంటే నీకు దీవులు రావు అమ్మ, అంతేనా. కానీ ఇప్పుడు నీకు ఆశీర్వాదం కావాలంటే, నువ్వు ఉండే దేశంలో ఆశీర్వాదం కావాలంటే నమ్మదగిన దేవుడు ఏం చేయాలి? నిన్ను ఆశీర్వదించాలి. అది నువ్వు దేవుడు కోరుకున్నది చెయ్యాలి, అప్పుడు ఆశీర్వాదం అమ్మ. తర్వాత మాట, దేశములో ప్రమాణము చెయ్యవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చెయ్యాలంట. అంటే మనం ప్రమాణం చేసినా, మనం ఆశీర్వాదం ఇచ్చినా అది చెల్లేది కాదు. తర్వాత అమ్మ, పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి ఏమవుతున్నాయి? ఒకప్పుడు బాధపడ్డారు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అట్ని విడిచిపెడుతున్నాడు. 17వ వచనం, ఇదిగో మనసు పెట్టాలి, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని. అది అంటే మరలా ఏం చేయబోతున్నాడు? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నాడట. ఎవరో? దేవుడు. తర్వాత 18, ఆ పాత జీవితాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన? మరుపడతాయి, జ్ఞాపకమునకు రావు. తర్వాత, నేను సృజించిన దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి. అది తర్వాత, నిశ్చయముగా నేను యెరూషలేమును. అది ఇప్పుడు యెరూషలేమును ఎలాంటి స్థలంగా మారుస్తాను అంటాడు ఆయన. ఒకప్పుడు బాధపడ్డది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి, మరలా చదవాలి, నేను యెరూషలేమును గూర్చి ఆనందించుచున్నాను అన్నాడా? చాలు. నేను యెరూషలేమును గురించి ఏం చేస్తున్నాడు? దేవుడు ఆనందిస్తున్నాడు. ఇంతకే ఏ యెరూషలేము గురించి చెప్తున్నాడు ఆయన? హెబ్రీ పత్రిక ఇప్పుడు మాట చూపిస్తాను ఆయన. 12వ అధ్యాయం తీసారా? 12వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే ఆ సియోనను కొండకును, అప్పుడు యెరూషలేము, అది నేను అంటున్నాను. ఇప్పుడైతే నూతనమైన యెరూషలేము అమ్మా, ఇప్పుడైతే నూతనమైన యెరూషలేము. చూడండి, చూసుకోండి, జీవము గల దేవుని పట్టణమును అనగా. అది ఇప్పుడు యెరూషలేము ఏంటి? పరలోకం నుండి వచ్చిన యెరూషలేము ఉందట. ఒకప్పుడు భూ సంబంధమైన యెరూషలేము, గమనించాలి, భూ సంబంధమైన యెరూషలేము ఒకప్పుడు. ఇప్పుడైతే ఏ యెరూషలేము దగ్గరకు వచ్చాం మనం? పరలోక సంబంధమగు యెరూషలేము దగ్గరకు వచ్చామంట మనం. ఆ యెరూషలేము ఎవరో చెప్తాను. లోకసువార్త 24వ అధ్యాయం తీసారా? 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. ఎక్కడ? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఎక్కడి నుంచి అంట? యెరూషలేము మొదలుకొని, అంతేనా? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, సమస్త జనములలో ఆయన పేరట ఏం జరగాలంట? మారు మనసు పాప క్షమాపణ కలగాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరి పేరట? క్రీస్తు పేరట. అది నేను చెప్తుంటా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంచె దినములలో పర్వతములైన 569 అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి. ఎక్కడుంది ఇప్పుడు మందిరం? దాని అర్థం ఏంటంటే పరలోకంలో స్థిరపరచబడ్డ మందిరంలో ఉన్నామంట. ఏమా? తర్వాత చూడండి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన. ఏది? ఆ మందిరం. తర్వాత
ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు ఎక్కడికి వస్తారంట? ఒకప్పుడు యెరూషలేము ఎవరిదే? ఇశ్రాయేలు వారిది మాత్రమే. అందుకు వారు మాత్రం వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఏం చేసేవారు? ఆరాధించేవారు, గణపరిచేవారు. అందరికి వెళ్ళే అవకాశం అక్కడ, ఎందుకంటే వారి యొక్క సొంత దేశం అది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇప్పుడు చెప్తున్న ఆ పర్వతం గురించి ఏంటయ్యా అంటే, అన్యజనులు దానిలోనికి వచ్చేది, అన్యజనులు దానిలోనికి వచ్చేది. తర్వాత ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు. అంటే ఇప్పుడు యెరూషలేములోంచి ఏది బయలుదేరుతుంది? అది. ఒకప్పుడు ఏమన్నాడు ఆయన? ఎక్కడైతే నా నామము నేను కోరుకున్న నా స్థలానికి మీరు రండి అన్నాడు ఆయన. అన్నాడా? ఇందాక చదువుకున్నాం. ఆ కోరుకున్న నామం ఎక్కడుందయ్యా అంటే యెరూషలేములో. ఇప్పుడేమో ఇందాక మనం లోక సువార్తలు ఏం చదువుకున్నాం? సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా. ఇందాక చదువుకున్నాం లోక సువార్తలో. ఆ యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడాలని రాయబడ్డది. ఏమంటారా? ఒకప్పుడు ఇశ్రాయేలు వారు ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? యెరూషలేము వెళ్ళి ఆరాధించాలి. దేవుని కృప ఏంటయ్యా అంటే, పరలోకం నుండి వచ్చిన క్రీస్తు ప్రభువే నూతనమైన యెరూషలేము. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడయ్యా అంటే, సమస్త జనులు కూడా ఏం చేయాలి? ఆయన సన్నిధికి నడిపించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? యెరూషలేము జన్మించాడు. మరి అలాంటప్పుడు యెరూషలేములోనే ఉండాలి ఆయన వాక్కు. కానీ ఇప్పుడు వాక్కు గమనించాలి, వాక్కు ఎక్కడి నుంచి బయలుదేరింది? యెరూషలేము నుంచి సమస్త జనులకు ప్రకటించబడ్డది. అంతేనా? అంటే అన్యజనులు కూడా ఆయన నామం కొరకు ఏం చేస్తున్నారు? నిరీక్షిస్తున్నారు అనమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. కేవలం ఇశ్రాయేలు వారికే కాదంట, యేసు ప్రభు ద్వారా అన్యజనులకు కూడా నిరీక్షిస్తున్నారట. అన్యజనులు కూడా ఏం కలగాలి? రక్షణ కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు యెరూషలేము నుంచి ఏది బయలుదేరింది అమ్మా? ఆయన వాక్కు బయలుదేరింది. జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసారా? 20వ వచనం. యాలయనగా యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున, ఒకసారి నా నామమున ఎక్కడ? ఒకప్పుడు ఆయన నామం ఎక్కడుంది? నిజంగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి కూడుకోవాలి. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడుకోవాలి, ఇక్కడ కూడుకోకూడదు. ఒకప్పుడు ఆయన యెరూషలేముని కానీ కోరుకున్నట్టుగా ఇప్పుడు కోరుకుంటే, ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడు? ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడు? యెరూషలేముని బట్టి ఆనందించాడు కదా, ఎంత చదివాను కదా. ఇప్పుడు ఆయన ప్రియ కుమారుని యందు ఆనందిస్తున్నాడు ఆయన. ఎవరు? ఈయన నా ప్రియ, ఈయన యందు నేను ఎందుకు ఆనందిస్తున్నాడంటే, అసలు నూతన యెరూషలేము కట్టవలసినోడు ఇతడే. ఆనాడు దావీదు మహారాజు చేత యెరూషలేముకి గౌరవం వచ్చింది. ఈనాడు దావీదు కంటే గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు ద్వారా నూతన యెరూషలేము కట్టబడాలి. అది దేవుని యొక్క నిర్ణయం. ఓకేనా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఏం చేయలేం. మరి అర్థం కాకపోతే ఏం చేయలేం, కానీ ఇది వాస్తవం. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటో తెలుసండి, క్రీస్తు యొక్క మాటలు ఎక్కడి నుంచి బయలుదేరి అదనమాట. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరిన ఆయన నామము, ఆయన పేరట, ఆయన వాక్యము, ఆయన పేరట ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామం ఉంటే అక్కడ ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్న నామం ఎక్కడికి వచ్చింది? మన దగ్గరకు వచ్చింది. అంతేనా? మన దగ్గరకు వచ్చింది కనుక, మన ప్రాంతాలకు వచ్చింది కనుక ఈరోజు ఆయన నామమును పేరట ఏం చేస్తున్నాం? ఆ ప్రారంభంలో అయితే ఇద్దరు ముగ్గురే కూడుకున్నాం. మరి ఇప్పుడు అమ్మా, ఇప్పుడు దేవుని కృప వల్ల అది ఏమైంది? విస్తరించింది. అయితే ఇక్కడ నేను చెప్పే ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటయ్యా అంటే, ఆనాడు యెరూషలేము ఎప్పటికీ కూడా ఏం కలుగుతున్నాయి? ఎప్పటికీ కూడా ఏం కలుగుతున్నాయి? యేసు ప్రభు వారు చెప్పిన మాట చూపించమంటారా? లోక సువార్త 21వ అధ్యాయం.
24వ వచనం, 21వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడు మీరు చూచున్నప్పుడు దానికి నాశనము సమీపమై ఉన్నదని చూసుకోండి అంటున్నాడు ఈయన. యెరూషలేము ఏమైపోతుందని చెప్తున్నాడు తెలుసా? అదేంటి, యెరూషలేము నాశనం అయిపోయే రోజులు ఉన్నాయిరా బాబు, శత్రువులు వచ్చారయ్యా అంటే అది నాశనానికి దగ్గర అవుతుందని మళ్ళీ యేసు ప్రభు కూడా వచ్చి చెప్తున్నాడు. అది ఏమా నెబుకద్నెజర్ కాలంలో కూడా ఏం జరిగింది? అలా ఎంతో మంది రాజులు రాజ్యాలు యెరూషలేము మీద దాడి చేస్తూనే ఉన్నారట. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్న సంపద ఇంకెక్కడా లేదు, అక్కడ ఉన్న సంపద ఎక్కడా లేదు. అందుకే ఇందాక సంపద అట్టుపోయాడు ఎవరో ఇశ్రాయేలు రాజు, అవునా? ఇప్పుడు ఇతర రాజ్యాల కోసం ఎందుకు వస్తారో తెలుసా అండి? సంపద కోసం వస్తారు. అసలు యుద్ధాల యొక్క గొడవ ఏంటయ్యా అంటే సంపదల కోసం. అలాగే ఇతర వారు వచ్చి మన దేశంలో ఉన్న సంపదను అట్టుపోయారు అంటారు కదా ఇప్పుడు కూడా. ఏమండి, మనవారు కూడా ఇతర దేశాల్లో పట్టుకోరని ఉంటుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఈయన చెప్తాడు 24వ వచనం, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. ఎవరో ఇశ్రాయేలు వారు చెదిరిపోతారు. మళ్ళా తర్వాత ఒకసారి, ఎప్పటికీ కూడా మన ప్రాంతంలో మన రాష్ట్రంలో కూడా యూదులు ఉన్నారు. ఎప్పటికీ కూడా యెరూషలేములో ఉన్న యూదులు కూడా ఇక్కడ కూడా నివసించేవారు ఉన్నారు. ఇప్పుడు కూడా వారు స్వేచ్ఛగా వెళ్ళడానికి కూడా ఇంకా అవకాశం లేదు, ఎందుకంటే వారు పర్మిషన్ ఇవ్వాలి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు కూడా ఆ జాతి వారు ఇప్పుడు కూడా శేషం ఉంది. అదే ఊరు మలికిపురం మరి ఏదో పేట ఏదో, అది ఇప్పటికి కూడా కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికి కూడా యూదులు ఉన్నారా లేదంటారు. ఎందుకని వారు చేసిన దాడికి ప్రజలు ఏమైపోయారు? చెదిరిపోయారండి. అందుకే చెదిరిపోయారు వీళ్ళందరూ కూడా. తర్వాత అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనము చేత ఏమవుతుంది? అది అంటే యెరూషలేము పట్టణాన్ని ఏం చేయబోతుందని చెప్పాడు ఆయన? త్రొక్కబడింది. అలాగే గమనించాలి, ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా యెరూషలేము అలా ఉందయ్యా అంటే ఎంతమంది త్రొక్కేరుదండి, ఎంతమందిని అలగొట్టారు, ఎంతమంది బాధ పెట్టారు. కానీ బాధపడిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోరు, కొంతమంది ఉన్నారు. ఎప్పటికే ఆ కనిపించే యెరూషలేము చూస్తే దాని అర్థం ఏంటి? అదేం చెప్తుందో తెలుసా? ఇన్ని బాధలు తట్టుకుని ఇప్పుడుకు నేను ఉన్నాను రా అని చెప్తుంది. అది నూతనమైన యెరూషలేము ప్రభు వచ్చేంత వరకు నేను చూస్తూనే ఉన్నాను, ఎప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాను చెప్తుంది. ఏది? ఆ యెరూషలేము చూస్తే. అవునా కదంటారా? నూతనమైన యెరూషలేము సంఘం కట్టబడినప్పుడు కూడా ఆ యెరూషలేము ఉందా లేదా? ఎప్పటికే. ఇంకోటి చెప్పండి, ప్రభు వచ్చేంత వరకు కూడా ఉంటుంది. ఏది? ఆ యెరూషలేము. ఇప్పుడు ఆ యెరూషలేము చూసినప్పుడు ఏముంది? కానీ మనుషులు ఏం చేశారు? త్రొక్కేశారు. ఇప్పుడు కడక అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అది మనుషుల చేతులకు వెళ్ళిపోతాడు ముందే చెప్పాడు ఆయన. ఎందుకు తెలుసా? దీనికంటే గొప్ప యెరూషలేము భూమి మీదకి రాబోతుంది అన్నాడు ఆయన. ఏదది? నూతనమైన యెరూషలేము పరలోక రాజ్యము అనగా ఒక మాట చెప్పాలంటే సంఘం. ప్రకటన గ్రంథమే 20వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదువుకోండి. 20వ అధ్యాయం 1వ వచనం. ఇందాక యెషయా గ్రంథంలో చదువుకున్నామే, అంతట నేను క్రొత్త ఆకాశమును. ఇది యెషయా గ్రంథం ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక చదువుకున్నాం లేదా యెషయా గ్రంథంలో ఇదే మాట. అక్కడ యెషయా ప్రవక్త చెప్పాడు, ఇక్కడ యోహాను చెప్తున్నాడు, ఇక్కడ శిష్యుడు. చదవండమ్మా. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమును ఇక ఉండదు. మరియు గమనించాలి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. ఇప్పుడు చెప్పండి, ఆ నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణం ఎవరో? అక్కడ చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. భర్త కొరకు ఏమైంది? అలంకరింపబడి దిగొచ్చిందంట. ఎక్కడికే? పరలోకంలో దేవుని యొద్ద నుండి. అంటే సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధమైంది కాదు సంఘం. ఓకేనా? అందుకే మన పౌరస్థితి ఎక్కడ ఉంది? ఓకేనా? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మీరు పైన ఉన్న వాటిని వెతకండి అని 10 సార్లు ఎందుకు చెప్పాడు తెలుసా? ఇక్కడ ఏది శాశ్వతంగా. ప్రభు వచ్చేటానికి అవన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి. ఇవన్నీ కలిపోతే ఇప్పుడు మనం క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉన్నామా లేదా?
ఎలా ఉన్నామయ్యా అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభులో ఉన్నామంటే ఏ సృష్టిలో ఉన్నాం? అదే నూతన యెరూషలేము. ఎక్కడి నుంచి వచ్చింది ఆ యెరూషలేము? దావీదు కట్టిన యెరూషలేముగా సుమా, క్రీస్తు ప్రభు చేత కట్టబడిన యెరూషలేములో మనం ఉన్నాం. మంచిది. ఇందాక యెరూషలేము పాడవుతున్న దానియేలుకున్న మనసేటి? అదిగో ఇందాక యెరూషలేము పాడైపోయినప్పుడు దానియేలుకున్న మనసేటి? అది క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు, దాన్ని ప్రేమించాడు. ఉన్నాడా? చెప్పండి. నాశనం అయిపోయింది దాని మీదే అంత ప్రేమను వ్యక్తపరిచారే. శాశ్వతమైన ఉన్న యెరూషలేము మీద ఇంకెంత ప్రేమ ఉంచాలో ఒకసారి ఆలోచించి తల్లి. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన పరలోకం ఏది? నూతనమైన యెరూషలేము. ఇప్పుడు ఆ పట్టణం మీద ఎంత ప్రేమ ఉండాలి ఒకరొకరు అర్థం చేసుకోవాలి. ఎంతగా యెరూషలేము ఏంటయ్యా అంటే పట్టణం కాదు, ప్రజల కోసం చెప్పిన మాట. దేశం అంటే మట్టి కాదురా బాబు, దేశం అంటే అది. ఇప్పుడు ఆ యెరూషలేము అంటే ఆ దేశం గురించి మాట్లాడలేదు ఆయన. దేశంలో ఉన్న తన ప్రజల గురించి తన పేరు పెట్టుకున్నారే వారి గురించి ఆయన అంత ఆతృత పడ్డాడు. కనుక ఆ ప్రజల ద్వారా ఆయనకి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. అదే కదా. మరలా తన నామమును బట్టి ఏం చేస్తున్నాడు ఆయన? మరలా సరిదిద్దడానికి అనేక పర్యాయగా వారికి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. తిరిగి మళ్ళీ జీవితాన్ని ఏం చేసుకోవడానికి, కట్టుకోవడానికి ఇచ్చాడు. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం తీసారా అమ్మా? 7వ అధ్యాయం 22వ వచనం చదవండి. మోషే ఒకసారి దానియేలు ఎలాగైతే ఆ దేశంలో గొప్పవాడై ఉన్నాడో, ఎవరు? దానియేలు. సామాన్యుడు ఏంటండి దానియేలు అమ్మా. అలాగే ఇప్పుడు మోషే కూడా ఐగుప్తు దేశంలో ఎలాంటి వాడు? సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇంక ఆ విద్య నేర్చుకున్నాడు అంటే రాజకుమారుడిగా అక్కడ రాజ్యాన్ని పరిపాలించాలి ఆయన. ఆ స్థితి అయింది. తర్వాత మాట యందును కార్యములు యందును ప్రావీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులు చూడవలనని బుద్ధి పుట్టినందున ఒకసారి అంటే బుద్ధి వచ్చిందో లేదా ఆయనకి? బుద్ధి వచ్చిందంటే మరొకటి కాదు, ఆల్రెడీ ఆయన తల్లిగారు నేర్పింది. ఇశ్రాయేలు వారంటే ఎవరో నేర్పింది. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏమై ఉన్నాడు ఆయన? మనసు పెట్టండి. 40 సంవత్సరాలు ఏమై ఉన్నాడు? ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకుని రాచరికంలో రాజభోగాన్ని అనుభవిస్తున్న వ్యక్తి అయినా. మరి అంతేనా? అంతేనా అన్నాను నేను. అలాంటి వాడికి ఏళ్ళ గొడవ ఎందుకు కావాలి? బానిసలుగా ఉన్న వెట్టి చాకిరీ చేసుకున్న సహోదరుల మీద బుద్ధి ఎందుకు కలగాలి? ఆ బుద్ధి ఎందుకు కలగాలి? అయ్యో, అక్కడ ఉంటే ఎవరు కుమారుడు అనిపించుకుందుడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుందుడు, భోగాలతో బ్రతుకుదుడు. కానీ ఎవరు గొప్పవారు ఎంచుకున్నాడు ఆయన? ఒకసారి 40 సంవత్సరాలు నేర్చుకున్నాడంటే ఎంత మనసు ఉంటుందని లేదా? కేవలం ఏమనుకోకుండా ఒక్క వారంగానో వాక్యాన్ని దూరం వస్తే మారిపోతాం మనం. వాక్యాన్ని విని ఒక్క వారంగాన వాక్యం విని ఒక వారం మానేసావా, ఒక నెల మానేసావా, మనం ఏమైపోతున్నాం? ఆటోమేటిక్గా మారిపోతున్నాం. విశ్వాసాన్ని ఏం చేసుకున్నాం? పాడు చేస్తున్నాం. 40 సంవత్సరాలు అంత గొప్ప జ్ఞానాన్ని తన జీవితం చూసుకునేవాడైతే అసలు ఈ సహోదరుని చూడాలనే బుద్ధి అతనికి రాకూడదు అంతేనా? కానీ ఏం బుద్ధి పుట్టింది? ఆ బుద్ధి పుట్టి ఏం చేయడం తెలుసండి? నేను రాజకుమారునిగా బ్రతకూడదురా బాబు, ఈ ప్రజలతో శ్రమ అనుభవించాలి, ఈ ప్రజలతో నింద అనుభవించాలి అనుకునేవన్నీ ఏం చేశాడు ఆయన? ఎందుకు వదిలేసుకున్నాడో? దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం వల్ల అమ్మా, దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం.
22 చదువుకోండి. 12:22. యెహోవా ఆ యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు. అది ఇశ్రాయేలు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన జనం, చెప్పాలి, ఆయన జనం. అది ఆయన ఇష్టంతో దగ్గర చేసుకున్నాడంట. అందుకే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చెప్పుకున్నాడా లేదా? ఎందుకని? ఇష్టం కనుక చెప్పుకోగలిగాడు, అంతేనా? రైట్. ఇప్పుడు ఆయన ప్రజలే కదా వీళ్ళు. ఎవరో ఇశ్రాయేలు వారు. ఇష్టము కలిగి ఉన్నాడు. తర్వాత మాట, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను, అది తన ఘనమైన నామము నిమిత్తం తన ప్రజలను ఏం చేయడు? తన ప్రజలను ఏం చేయడు? విడనాడడు గనుకే. గమనించాలి, రూతు నయోముని ఎందుకు పట్టుకుని తిరిగిందో తెలుసా? నయోముని ఎందుకు పట్టుకుని తిరిగిందో తెలుసా? ఈవిడెవరో ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యుడి. ఈవిడ దగ్గర భౌతికమైన స్వాస్థ్యం లేకపోవడం పర్లా, కానీ ఈవిడ ఎవరి స్వాస్థ్యం? దేవుడి స్వాస్థ్యం. పాయింట్ అర్థమైందా? ఈ దేవుడి స్వాస్థ్యంతో మనం ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేసుకుంటాడు? తన స్వాస్థ్యంగా మర్చుకుంటాడు అనే ఆలోచన ఎవరికే? రూతుకే. అంత తెంగరది కాదు ఆవిడ. ఎందుకంటే గమనించాలి, అంత అవకాశం ఉన్నా కూడా ఎందుకు వెళ్ళదో తెలుసా? ఆవిడకున్న ఆలోచన. రహాబు అదే కదా, చావుకు తెగించి వెళ్ళింది, వాళ్ళకి సహాయం చేసింది. ఎస్తేరు కూడా ఏం చేసింది? తన జాతిని రక్షించుకోవడానికి ప్రాణత్యాగం చేసి వెళ్ళింది, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి. వీళ్ళందరూ మీరు గమనించండి, తన జాతిని రక్షించుకున్నారు. ఆ స్వాస్థ్యంతో ఉంటేనేరా బాబు మనకు మేలని ఎంచుకున్నారు. ఎంచుకున్నారా లేదా? ఇప్పుడు అలా ఎంచుకున్నారు గనుకే, ఓకేనా? ఇప్పుడు మోషే ఏమనుకున్నాడంటే, నేను ఐగుప్తు దేశంలో ఉంటే ఈ స్వాస్థ్యానికి గొప్పవాడిని అవ్వచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వారు నా సహోదరు ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకూడదు. అందుకని ఇది పోగొట్టుకోవడానికి దానికోసం ఏం చేయడు? ఆయన నిందలో శ్రమలు అనుభవించాడండి. అది మోషే గారిలో పిచ్చి. అర్థమైందా? తన సహోదరులు చూడాలన్న బుద్ధి కలిగిందంట. ఎవరికే? ఓకే. ఇప్పుడు కీర్తన గ్రంథంలో మన అందరూ తెలిసిందేంటి? సహోదరులు ఐక్యత కలిగి. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్పాడు? అందరూ ఏమవ్వాలి? ఐక్యత కలగాలి. ఎందుకు ఐక్యత? అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? ఇప్పుడు ఐక్యత ఉందా? ఏముంది అక్కడ? అది ఇందాక చెప్పాడు, నువ్వు ఆశీర్వదించుకుంటే ఆశీర్వాదం కాదురా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించిన చోటు ఏదన్నా ఉందంటే ఒకటి, ఈయన నా ప్రియ కుమారుడిని యందు నేను. అది ఎందుకంటే యేసుక్రీస్తుని ఇష్టపడ్డాడు ఆయన. ఆయన ఇష్టపడి ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అవునా? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అది నూతనమైన యెరూషలేము. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇప్పుడు చెప్పండి, నూతనమైన యెరూషలేములో ఉన్న వారందరూ ఎవరు మనకి? చెప్పండి, నూతనమైన యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు ఇశ్రాయేలు వారు, యాకోబుకు పుట్టిన వారు ఇశ్రాయేలు వారు. కానీ ఈనాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ, వాక్యము మూలంగా పుట్టిన వారందరూ కూడా నూతనమైన యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు నామం కొరకు ఏం చేయాలి? క్రీస్తు నామం కొరకు అవమానం కూడా పొందడానికి సిద్ధంగా ఉండాలి. దాని అర్థం అది. ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. పూర్వకాలమున నేనున్నట్లు నేనున్న ఎడల ఎంతో వేరు. ఒకప్పుడు యోబు గారు ఎలాగో బతికాడు? ఆయన యోబు గారు ఎలా బ్రతికాడు? ఒకప్పుడు మహారాజు బిడ్డలో ఆయనకున్నదే. చూడండి ఒకసారి 7వ వచనం చూడండి. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాచవీధిలో నా పీఠమును సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దోక్కునేవారంట. యవనులు ఆయన చూసి ఏం చేసేవారంట? ముసలివారు లేచి నిలబడ్డారంట. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకున్నారంట. ప్రధానులు మాట్లాడక ఊరుకున్నారంట. యోబు గారు ఉన్నారంట, దడదలు ఆడిపోవారంట. అమ్మా తర్వాత 21, మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకుని ఉండిరి, నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండేవారంట. ఎవరు? యోబు గారు. ఆ ఊజు దేశంలో ఆయనకు ఉన్న స్థాయి అలాంటిది. ఏమంతేనా? ఆ స్థాయి అనేది. ఇప్పుడు ఆ మొత్తం వాళ్ళందరూ కూడా ఏమైపోయి ఉన్నారు? చెప్పండి, ఎలా ఉన్నారు? భయపడేవారంట. యోబు అంటే భయపడేవారంట. రైట్. 30 మొదటి వచ్చు.
ఇప్పుడైతే నాకన్నా తక్కువ. అప్పుడేంటి ఇప్పుడేంటి ఇప్పుడేంటి అప్పుడు యోబు గారు శ్రమల్లో లేనప్పుడు జీవితం, ఇప్పుడైతే శ్రమల్లో ఉన్నప్పుడు జీవితం. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చెయ్యుదురు. ఒకప్పుడు దడదల్లాడిపోవారు, ఇప్పుడు పడిపోయాడు కదా. పడిపోయినప్పుడు ఎలాగుంది? లోకు కింద ఉంది. ఓకేనా? తర్వాత వీరు తండ్రులు నా మందల కాయ కుక్కలతో ఉండటకు తగనివారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా మందలో, ఎందుకంటే ఆయనకి ఎన్ని మందలు ఉండి ఆ మందల కాయడానికి కూడా వారి తల్లిదండ్రులు కూడా స్తోమత లేనివారట. అలాంటి స్తోమత లేని పిల్లలు ఇప్పుడు యోబు గారిని ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారంట. పడిపోయే టైం వస్తే అందరూ ఎదిరింతారు. అది నేను చెప్తుంటాను. ఓకేనా? కొన్ని పరిస్థితులు ఏంటయ్యా అంటే మరలా మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లోడు మనల్ని ఎదిరిస్తూ ఉంటాడు. ఓ టైం అది, ఓ సమయం అది. కానీ పైవాడు ఒక ఆయన చూస్తాడు, అది చూసుకోవాలి మనం. నువ్వు గదిలో అనుకున్న మాట ఎక్కడికి వెళ్తుందంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దంట సమాచారం. అవునా? కనుక ఆ లెక్క చెప్పాలి. అందుకే మీ నోట నుండి వచ్చే వ్యర్థమైన ప్రతి మాటకి ఏం చేసుకోవాలి? లెక్క చెప్పేసుకోవాలి. మనిషి లేడు కదని మాట్లాడేసుకోకుండా పైన ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన భయం లేకపోతే మాట్లాడేసుకోండి, ఏం మాట్లాడుకోవాలో మాట్లాడేసుకోండి. ఒక్కసారి ఆయన అడుగుతాడు, ఎందుకు తెలుసా? నీ మాటలు బట్టి నువ్వు చిక్కబడి ఉన్నావు అంటాడు ఆయన. అర్థమైందండి? మనం నష్టపోవడానికి కారణం ఏంటయ్యా అంటే మన నాలికే. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, తర్వాత మాట చదవండి. ఒక మాట చూపిస్తాను చూడండి. 9వ వచనం చదవన్నాను. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారంట. ఎవరు గూర్చి? తర్వాత నేను వారికి సామెతకు ఆస్పాదముగా ఉన్నాను, వారు నన్ను అసహించుకుందురు. అర్థమైందండి? ఆయన యోబు గారిని ఏం చేస్తున్నారంట? అసహించుకుని ఏమైపోతున్నారంట? దూరంగా వెళ్ళిపోవుదురు. నన్ను చూచినప్పుడల్లా ఏంటంటే ఆయన యోబు గారిని చూసినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఎల్లో. ఎందుకంటే ఆయన స్థితి ఎలాగుంది? కురుపులతో ఉన్నాడో, వికారంగా ఉన్నాడో. ఓకేనా? ఒకప్పుడు చూసి పారిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనపడుతుంటే ఏం చేస్తున్నారో తెలిసి ఆయన మీద చేస్తున్నారట. ఓర్చుకున్నాడా లేదా? అది నేను అంటున్నాను. ఈరోజు మాటలతో అమ్మో అంత తోడు లేడన్నప్పుడు ఎగిరేకండి, తర్వాత మీ మీద తోటాల పడ్డప్పుడు కూడా బాధపడకండి. అర్థమైంది మీకు? పొగిడేరని మరి పొగడడం చాలా ప్రమాదం. అర్థమైందా? ఎప్పుడైనా పొగిడేరా అంటే దాని అర్థం ఏంటంటే పొగిడేరు అంటే నీకు ఇది దెబ్బేస్తాడని అర్థం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సుమా పొగడత పడిపోకూడదు. ఎందుకంటే ఆ ఘనత ఇచ్చేది ఆయన. ఎవరో? దేవుడు. అది ఆ ఘనత ఆయనకి వెళ్ళాలి. ఓకేనా? అలాగని మన మీదకి నిందలో బాధలు వచ్చినట్టుకోండి కంగారు పడవలసిన పనేమీ లేదు. ఎందుకని ఇప్పుడు యోబు గారు ఏ సమస్యలో ఉన్నాడో చెప్పాలి. యోబు గారు ఏ సమస్యలో ఉన్నాడో? పడిపోయినప్పుడు అందరు రాలేస్తారు, కానీ నిలబెట్టేది ఎవరో? అది. మరి పడిపోయిన ఏం చేశాడు దేవుడు? నిలబెట్టాడో లేదా? నిలబెట్టాడో లేదా? మరి అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడారే యోబు గారి స్నేహితులు. కోపం వచ్చిందంట వారి మీద దేవుడికి. మళ్ళా వాళ్ళ పక్షాన మళ్ళీ యోబు గారి ప్రార్థన చేయవలసి వచ్చిందంట. అలా ఉంటుంది. అవునా కదంటారా? కనుక మన జీవితంలో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మోషేకి అంతగా ఉన్నతమైన స్థితి వచ్చినప్పుడు దేవుని ప్రజలతో నిందలు శ్రమలు ఎందుకు అనుభవించాడో తెలుసా? ఆయన నామం కొరకు. ఓకేనా? ఆయన నామమే ఆయన స్వాస్థ్యం. అందుకే ఇందాక చెప్పాను, సమాధాన స్వాస్థ్యం. యెరూషలేము అంటే ఏంటి? ఇప్పుడు స్వాస్థ్యం ఏది చెప్పండి? యేసుప్రభు స్వాస్థ్యం ఏది భూమి మీద? నాకు ఈ భూమి మీద ఏం లేదన్నాడు, తలవాల్చుకోవటానికి కూడా చోటు లేదన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నదేంటో చెప్పండి, స్వాస్థ్యం ఏదో చెప్పండి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఇది ఆయన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం పరలోకం వెళ్తుంది. ఇప్పుడు ఈ స్వాస్థ్యంలో ఉన్న మనం కూడా గమనించాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు, మనుషులు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సంఘం పట్ల ఇందాక దానియేలు ఏం చేశాడు? ఎక్కడ ఉన్నా కూడా ఏం చేశాడు చెప్పండి? సంఘం కొరకు ఏం చేశాడు? యెరూషలేము కొరకు ఏం చేశాడు? ఆనాడు పాత యెరూషలేముకే అంత ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు నూతన యెరూషలేములో ఉన్న పరలోకాన్ని చేరే భాగ్యం మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు నూతనమైన సంఘం. అంతేనా? అందా? ఇప్పుడు సంఘం కొరకు ఏం చేయాలి? మీరు చెప్పండి, నేను చెప్తే బాగోదు. మీరే కదా సంఘం. చెప్పండి అమ్మా.
అంటే ఇద్దరు చేస్తున్నారనమాట. కణవులు చేయడం కూడా భయం అనమాట. ఆడికి చేయడం ఏంటి అనుకుంటుంటే నీ శత్రు కొరకు ప్రార్థన చేయి. నిన్ను ఎవరైతే వ్యతిరేకించారో ముందు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నీకు ఏముండదు వ్యతిరేకత ఉండదు. మరలా చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమతో చెప్తున్నాను, ముగింపు మాటలుగా. మన జీవితాలు ఏమీ తేలేదు. దేవుని కృప ద్వారా, వాక్యం ద్వారా మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందడం. రక్షణ ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకం తీసుకెళ్తుంది. ఆనాడు యెరూషలేముకి కూడా వారి ప్రవర్తన బాగోకపోతే ప్రవక్తలను పంపి చెప్పించాడట దేవుడు. దైవ సేవకులను పంపి చెప్పించాడట. వాళ్ళు ఏమన్నారు తెలుసా? చెప్పిన వాళ్ళందరినీ కూడా ఏం చేశారట? ఇర్మియా గ్రంథాలు గట్ట ఉన్నాయి. చెప్పిన వాళ్ళందరినీ ఏం చేశారంటే ఎగతాళి చేసి వాళ్ళని కూడా కొంతమందిని కొట్టి చంపారట. ఎవరో? ఇశ్రాయేలు వారే. ఇందాక గొడవ ఎక్కడొచ్చింది? అన్నదమ్ముల్లోనే. ఓకేనా? తప్పు చేసినా కూడా సరిదిద్దడానికి కూడా దేవుడు ఆయన మాటలు పంపడం కూడా వాళ్ళు ఏమవ్వలేదు, సరి చేసుకోలేదు. దాని అర్థం ఏంటంటే సరి అవ్వాలనుకుంటే ఒక మాట చాలండి, అంతేనా? అమ్మనా? జ్ఞానం ఒక మాట చాలు. కానీ జ్ఞానం లేనివాడు ఎన్ని మాటలు చెప్పినా లోపడ్డాడు. అవునా? కనుక దేవుని కృపలో మన జీవితాలు ఎంతవరకు ఉన్నాయి? సంఘం పట్ల ఎలా ఉన్నాయి, మన కుటుంబాల పట్ల ఎలా ఉన్నాయి వైఖరి? అర్థమైందండి అది? ఇప్పుడు అన్ని శ్రమలు ఎదుర్కొని ఇప్పటికే మన కళ్ళ ముందు కనబడుతుంది. ఏది? యెరూషలేము. ఇప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభువుని ధరించుకున్నామంటే ఆయన క్రీస్తు నామమును ఎవడైనా మిమ్మల్ని బాధ పెడితే ఏమన్నాడో? ఆయన పేరట మనకు నిందలు అవమానాలు వచ్చినా ఏం చేయమన్నాడో? దేవుని గణపరచమన్నాడు. అదే కదా, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరుని బట్టి ఏం చెయ్యాలి? అది ఇప్పుడు అంటే మనల్ని బట్టి ఆ పేరుకి ఏమి ఉండాలి? యెరూషలేము చూస్తే యెరూషలేముకి ఇప్పటికి అంత గౌరవం వచ్చిందంటే ఇప్పుడు మనం బాధలు పడ్డా కష్టాలు పడ్డా మనల్ని బట్టి దేవుడికి పేరు రావా, అంతేనా? ఏమా ఎందుక బాధలు ఎక్కడ వస్తాయి? సంఘంలోనూ. మరి ముందు ఇశ్రాయేలు వారికి సమస్యలు ఎక్కడొచ్చినాయి? ఐక్యత లేకపోవడం. ఐక్యత కావాలి. దేవుడు ఎందుకంటే ఐక్యత కోరుకున్నాడు. అందుకే ఐక్యత కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారండి వాళ్ళు. ఎవరు? మోసే సామాన్యుడా? మాట్లాడుతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా, మరలా చెప్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబాలు, మన రక్త సంబంధులు ఎలాగైతే జ్ఞాపకం ఉంటామో అలాగే దేవుని యొక్క సంఘంలో ఉన్న మనం ఎక్కడికి వెళ్ళినా గమనించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘం పట్ల ఆ కృతజ్ఞత ఉండాలి. అంతేనా? అవునా కదంటారా? రైట్. ఇంకొక మాట్లాడుతున్నారు. మన 31 కార్యక్రమం జరిగింది. కృతజ్ఞత కలిగిన వాళ్ళందరూ ఏం చేశారు? కృతజ్ఞత కలిగిన వారు అందరూ ఏం చేశారు? సంఘంలో ఉన్న కృతజ్ఞత కలిగిన వారు అందరూ ఏం చేశారు? కృతజ్ఞత చూపించారు కనుక అంత ఘనంగా కార్యం జరిగింది. రేపు సండే టు సండే కార్యక్రమం ఏంటిది? నా ఇంట్లోది కాదు కదా. నా ఇంట్లోది అయితే మీరు చెయ్యక్కర్లా. నా ఇంట్లో కాదు, ఎవరింట్లోది ఇది? దేవుని ఇంట్లో. ఇప్పుడు దేవుని ఇంట్లో మన కార్యాలు ఉండాలి లేదా? సపోజ్ మనం ఎక్కడికో వెళ్ళాం, ఈతలు మన బంధువులు ఎవరో పెళ్లి జరుగుతుంది. ఏం చెప్తావు అక్కడ? నేను రానని చెప్తావా లేదా ఏదైనా అక్కడ పంపమని చెప్తావా? చెప్పండి, చెప్తావా లేదా? అలాగే మనం ఎక్కడికి వెళ్ళాం, మన 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 బంధువులు ఎవరికో కష్టమో నష్టమో బాధ వచ్చింది, ఏం చేయాలి? అక్కడ పలకరించాలా లేదా? చెప్పండి. ఆ బంధాలను కాపాడుకోవడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉండడానికి నీ మీద ఉమ్మేసినా కూడా తుడుచుకుని కూర్చోవాలి. అర్థమైందా? నీ మీద ఉమ్మేసినా కూడా మరి ప్రభు ఇచ్చింది ఏంటి? ప్రభు ఇచ్చింది ఏంటి? అది ఆయన మీద కూడా ఉమ్మేయించుకోలేదా? చెప్పండి. మరి డిగ్నిటీగా ఉంటానంటే కుదరదు. ఇక్కడ డిగ్నిటీగా ఉంటాను, హోందాతనంగా ఉంటాను, నాకు అసలు మాట్లాడతలేదు, ఈ అహంభావం చేయడానికి పని చేయమండి. ఇక్కడ తన్ను తాను తగ్గించుకున్నవాడు ఇక్కడ ఉంటాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు కూర్చోట్టుకుని వెళ్ళిపోతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకన్నా తెలుసా? కూర్చుని ఇనిచ్చాను కదా, నాదని పట్టిపోతాడు. దాని అర్థం అది. ఇక్కడ ఏది మంద కదా, ఆయన ఇచ్చాడు. దావీదులా ఉండాలి, ఆయన ఇచ్చాడు కనుక ఆయన పని కోసం ఇచ్చాం. అవునా కదంటారా? దేవుని కృప వల్ల ప్రభు సంఘంలో నూతనమైన యెరూషలేములో ఉన్నాం. పాత యెరూషలేము అన్ని బాధలు శ్రమలు తట్టుకుని నిలబడినప్పుడు మనం ఎన్ని తట్టుకుని నిలబడాలనేది చూపిస్తుంది. ఏది? పాత యెరూషలేము. మరి యోబు గారు శ్రమలు తట్టుకున్నాడా? మోషే గారు తట్టుకున్నారా? వీళ్ళందరూ ఏం చూపిస్తున్నారు? మేము ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇన్ని తట్టుకున్నారా, మీరు మాకంటే గొప్పవారు. ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఇంకెన్ని తట్టుకోవాలి మనం? అందుకే ఆ భావం తెలిసింది కనుకే ప్రాణాలు పెట్టారండి వాళ్ళు. ఎవరో? అపోస్తులు. సంఘం కోసం ఏం చేశారు? రైట్. ఎప్పుడు సంఘం విలువ అర్థమయ్యిందా ప్రాణాలు ఇస్తాడండి. సంఘం విలువ అర్థం కాలేదా సంఘాన్ని పాడు చేస్తాడు. కానీ సంఘాన్ని పాడు చేస్తే ఆయన పాడు చేయడు, ఆయన ఊరుకోడు. ఎందుకంటే ఎవడైనాను దేవుని ఆలయమును
ఎలా పాడు చేస్తారు? మాటలే పనికొచ్చి మాట చెప్పరు. పనికిరాని మాటలు చెప్పి ఏమైంది? అవ్వం ఏం చేసింది? మరి మంచి మాట చెప్పింది ఏంటి? మంచి మాట దేవుడు చెప్పాడు, చెడ్డ మాట ఎవరు చెప్పారు? అది విడగొట్టే మాట ఎప్పుడు కూడా అపవాది, కలిపే మాట ఎప్పుడు కూడా దేవుడిది. అందుకే సమాధాన స్వాస్థ్యము యెరూషలేము. ఇప్పుడు మనం దేవునితో సమాధానంగా ఉండాలి. రెండవది సహోదరులతో కూడా ఏమై ఉండాలి? ఆ సమాధానం ఉన్నప్పుడే ఆ సమాధానకర్త ఉండే చోటుకి వెళ్ళగలం. ఎక్కడే సమాధానం లేదనుకోండి, లేదు. అందుకే ప్రభు ఏమన్నాడో, నేను బాధలో ఉన్నాను పలకరించారా అన్నాడా లేదా? నేను ఆకలితో ఉన్నాను భోజనం పెట్టారా అన్నాడా లేదా? చెప్పండి. వ్యాధితో ఉన్నాను నన్ను చూడవచ్చురా అన్నాడా లేదా? అన్నాడా లేదా? చెప్పండి. ఇవన్నీ ఎందుకని? ఎవరికే మన సహోదరుడు ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధను మనం పంచుకోవాలి తప్ప వాడు మనకు సంబంధం లేదండి అని అనుకోరు. ఎందుకంటే నువ్వు వెళ్తేనే వాళ్ళు వస్తారు. ఏమంతేనా? నువ్వు వెళితేనే వాళ్ళు వస్తారు. నువ్వు వెళ్ళకుండా నీ దగ్గరికి ఎవరు వస్తారు? అది ఇప్పుడు ఏంటంటే అలా వెళితే కదా సంఘంలో ఒక ఐక్యత ఉంటుంది. కనుక గతకాలం ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎన్ని వచ్చినా సంఘం యొక్క ప్రేమను చూపించారు కనుక మళ్ళీ అందరూ కూడా మళ్ళీ త్వరగా కోలుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక మీ అందరి సహకారం కూడా గొప్పది. ఇలా నూతనమైన యెరూషలేములో ఉన్న మనం పాత యెరూషలేము ఎలాగైతే శ్రమలు, బాధలు అనుభవించి రాజ్యాలు, యుద్ధాలు అగ్నితో కాల్చిన అలా నిలబడి ఉంది. మన జీవితాల్లో కూడా ఒకవేళ ఈ సమస్యలు, శోధనలు మనం వచ్చినా కూడా మనం ప్రభు వచ్చేంత వరకు కూడా ఏమై ఉండాలి? నిలబడి ఉండాలి. అంతేగాని పడిపోయామనుకోండి పరలోకం చేరే అవకాశం లేదు. అందుకు ప్రభు వచ్చేంత వరకు ఓపికతో నిలబడదాం. నిలబడడానికి దేవుడు మనం నిలబరచాలని కోరుతూ మరొకసారి మీ అందరూ కూడా ప్రభు నామమున ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.